దేవుని అతి పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. కృపాసత్య సంపూర్ణుడు మన బ్రతుకుల్లో మన జీవితాల్లో ఒకటిగా 2 మాసాలు సంపూర్తిగా తన కృపా కాపుదల మనకి ఇచ్చినందుకు వెలకట్టలేని తన కృపల కొరకే 2 హస్తాల పైకెత్తి స్తుతులు చెప్తామా? హల్లెలూయా. అలాగే నూతనంగా ప్రభు ఏది ఇచ్చినా మళ్ళీ ఆయన హస్తాల్లో పెట్టుకుంటాం, మనకు అత్యంత ఆశీర్వాదకరం. ప్రభు ఇచ్చినటువంటి ఈ నూతన మార్చి నెల అనే మాసాన్ని ప్రభు హస్తాల్లో పెట్టుకుందాం, మనల్ని మనం అప్పగించుకుందాం. ప్రభువా, ఈ నెలంతా మీరు మమ్మల్ని కాపాడితే మరణం తప్ప ఏదొచ్చినా నిన్ను విడివము ఎడబాయం ప్రభు అని ఒక తీర్మానం చేసుకుందాం. అందుకు ఇష్టపడిన వాళ్ళందరూ మరొకసారి ప్రభుకి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. అలాగే కూడి వచ్చిన మేళలకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడే మనకు సగం టైం పూర్తి అయిపోతుంది. పిల్లరా, 93వ అధ్యాయం 5 వచనాలే ఉన్నాయి. అయినప్పటికీ ఇందులో ఉన్న సత్యాలు చాలా ఉన్నతమైనవి కనుక కొన్ని సత్యాలు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ 5వ అధ్యాయంలో ప్రాముఖ్యమైనది ఏంటంటే కనుక దేవుని శాశ్వత పరిపాలన. ఈ భూమి మీద ఎంత గొప్ప రాజు అయినప్పటికీ శాశ్వత పరిపాలన ఉండదు. ఒకవేళ నియంత పరిపాలన చేసిన ఎన్నాళ్ళు చేయగలడు? 40 సంవత్సరాలు, ఒక 50 సంవత్సరాలు చేయగలరు నియంత. అయితే నియంత పిల్లరా, భూమి మీద నియంతల పరిపాలన ఉంది, కమ్యూనిస్టుల పరిపాలన ఉంది, అలాగే ప్రజాస్వామ్యవాదుల పరిపాలన కూడా ఉంది. ఇవన్నీ కొద్ది కాలమే ఉంటాయి. అయితే శాశ్వత పరిపాలన మాత్రం శాశ్వతుడైనటువంటి దేవుడు ఒక్కడే చేయగలడు. ఆయన శాశ్వతమైన వాడు. ఆయన పరిపాలన కూడా, ఆయన రాజ్యం కూడా శాశ్వతమైనది, ఆయన పరిపాలన కూడా శాశ్వతమైనది. మీకు చిన్న ప్రశ్న, ప్రభువారు శాశ్వత పరిపాలన స్టార్ట్ చేసే ముందు భూమి మీద కొంతకాలం పరిపాలన చేస్తారు. ఎక్కడ? భూమి మీద కొంతకాలం పరిపాలన జరుగుతుంది. భూమి మీద ఆయన ఎంతకాలము పరిపాలన చేస్తారు నాకు తెలుసు అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అసలు అర్థమైందా? ప్రశ్న అర్థమైందా? భూమి మీద ప్రభు అయిన యేసు, ఆయన గాయాలు పొందినటువంటి శరీరం కూడా కనిపిస్తుంది మనకి. పిల్లరా, ఆయన భూమి మీద పరిపాలన చేయబోతూ ఉన్నారు. ఎంతకాలం పరిపాలన చేస్తారు నేను చెప్తానన్న వాళ్ళు మీ చేతులు ఎత్తి చూపిస్తే అడుగుతాం. ఎవరు లేరా? రేపకమ్మ గారు ఉన్నారు, ఇంకా ఒకరే. నయ్యమ్మ గారు ఎత్తారా? ఏమ్మా, ఇలా అంటే కనపడదు, ఇలా ఎత్తాను కొంచెం, ఇలా పెట్టుకుంటే ఎలాగూ? నయ్యమ్మ గారు, రేపకమ్మ గారు, బోయేజ్ గారు. నయ్యమ్మ గారికి, రేపకమ్మ గారికి ఇచ్చేద్దామండి, బాస్ సీనియర్ మోస్ట్ విశ్వాస్. అమ్మా చెప్పండి, ఎంతో? 1000 ఏండ్ల, ఏకంగా 1000 ఏండ్లంట అక్కడ చెప్తున్నారు. నయ్యమ్మ గారికి ఇద్దాం. ఎంతమ్మా? 33.5 సంవత్సరాలు పరిపాలన చేస్తారండి యేసుప్రభు వారు. ఏమన్నా ఇది కొంచెం నమ్మొచ్చు, కానీ 1000 ఏండ్లంటే ఎవరు నమ్ముతారమ్మా? బోయేజ్ గారికి ఇద్దాం అంటే మొదటి వాళ్ళు బలపరితేనే మంచిది అంటారా? అవును, 1000 ఏండ్ల పరిపాలనే కరెక్ట్. బైబిల్లో ఉంది, పరిశుద్ధ గ్రంథంలో చాలా చోట్ల ఉన్నాయి, కానీ ఒక చోటే మీకు చదివినిపిస్తానే, ఎక్కువ కాదు. అంటే మరికొన్ని నూతన తలంపులు కూడా మనం ధ్యానం చేద్దాం. ఇవే కాకుండా దాని ఉద్దేశం మీద మీకు ఈ అంశాన్ని కొంచెం క్లుప్తపరుద్దాం. 20వ అధ్యాయంలో చాలా వచనాల్లో ఉన్న 3 నుంచి వెళ్ళట్లేదు మనం, ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. 6 నుంచి చదువుకుందాం. పాలు పంపులు కలిగిన వారు ధన్యులు, పరిశుద్ధులైన యందురు, ఇట్టి వారి మీద 2వ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తునకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. వీరెవరంటే శిరఛేదనం చేయబడిన వారు, హతసాక్షులు. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు 2వ రాకడ కొన్ని అంచెలంచెలుగా కనిపిస్తుంది. అందులో మొదటిది ర్యాప్చర్డ్ అంటారు. అంటే
సంఘము ఎత్తబడుట. వధువు సంఘము మధ్యాకాశంలోకి ఎత్తబడుతుంది. అక్కడ ప్రభువారు 7 ఏళ్ళు శ్రమల అనంతరం భూమి మీదకి సంఘాన్ని తీసుకుని దిగి వస్తారు. భూమి మీదకి దిగి వచ్చి యెరూషలేముని హెడ్ క్వార్టర్గా చేసుకుని ఆయన 1000 సంవత్సరములు పరిపాలన చేయబోతున్నాడు భూమి మీద. ఎన్ని సంవత్సరాలండి? 1000 సంవత్సరాలు. ఇంతవరకు మానవుల చేత స్థాపించబడిన ఏ ప్రభుత్వం కూడా 1000 సంవత్సరాలు ప్రభుత్వము చేయలేదు. మనకు భూమి మీద ఉన్న ప్రభుత్వాలనే కాల పరిమితి ఎంత? 5. ఒకవేళ మళ్ళీ వాళ్ళే చేసినా మళ్ళీ ఏం చేయాలి? ఎలక్షన్కి వెళ్ళాలి కదా. ప్రోబిల్డ్గా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈయన 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తారని ఇక్కడ రాయబడింది. పిల్లరా, భూమి మీదకి వస్తారు. ఈ హతసాక్షులైన వాళ్ళు ఉన్నారే 7 ఏళ్లలో, వాళ్ళు కూడా వీళ్ళతో పాటు 1000 ఏళ్ల పరిపాలనలో ఉంటారు. 7వ వచనం కానీ చూడండి. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుంచి విడిపించబడతాడు. అంటే భూమి మీద 1000 ఏళ్ల పరిపాలనలో ఎవరుండరు? అయ్యో వాళ్ళు లేకపోతే ఎలాగండి అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. అక్కడ ఉండాలా ఉండకూడదా? ఏమండి, ప్రోబిల్డ్గా జ్ఞాపకం చేసుకుందాం. తరతరాల నుంచి మానవుల నుంచి కంప్లైంట్ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ సాతానుని పెట్టేది కనుక మేము పాపంలో పడుతున్నాం, ఆడే లేకపోతే మేము పాపమే చేయం కదా అంటున్నారట. సరే అని ఈ 1000 ఏళ్ల పరిపాలనలో ఎవరుండరు? సాతానుడు ఉండడు. సరే, మంచిది. ఈయన ప్రపంచపు న్యాయాధిపతి అయిన దేవుడు, మన దేవుడు. పిల్లరా, ప్రోబిల్డ్గా జ్ఞాపకం చేసుకుందాం. ఈయన పరిపాలన ఎలాంటిదంటే, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఈయన పరిపాలన విస్తరించి ఉంటుందంటే పరిశుద్ధ లేఖనాలు చెప్తున్నాయి. మీకు జ్ఞాపకం చేస్తాను. ద్వితీయోపదేశ రచన కాండం 4వ అధ్యాయం 39వ వచనం చదువుకుందాం. చూడండి. కాబట్టి ఈయన ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఈయన ప్రభావము లేదా ఈయన బలము వ్యాపించి ఉన్నాయి. పిల్లరా, ఈయన ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఆధిక్యత కలిగి ఉన్నారు అంటే కనుక ఈ 4వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. 39వ వచనంలో చదవండి. కాబట్టి పైన ఆకాశమందును కింద ఉన్న భూమి అందును యెహోవాయే దేవుడనియు మరి యొక్క దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకునము. ఎక్కడెక్కడ దేవుడు అంటే ఈయన పైన ఆకాశం ఉంది కానీ కింద భూమి ఉంది కానీ యెహోవాయే దేవుడు అంట. పిల్లరా, కనుక ప్రోబిల్డ్గా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈయన బైబిల్ చెప్తుంది పరిశుద్ధ గ్రంథం 47వ అధ్యాయంలో కీర్తనల గ్రంథంలో సర్వభూమికి మహారాజట. అంటే ఒక ప్రాంతానికి కాదు, ఒక దేశానికి కాదు. కీర్తనల గ్రంథం 47వ అధ్యాయం. ఈ 47వ అధ్యాయంలో 2-3 చోట్ల రాయబడింది. 1-2 చోట్ల జ్ఞాపకం చేసుకుందాం. చదవండి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు. ఎక్కడెక్కడంటండి? సర్వభూమికి మహారాజు అయి ఉన్నాడు. భూమి అంటూ ఎక్కడన్నా ఉంది అంటే ఆ భూభాగం అంతటికి ఈయన ఎవరు? మహారాజు. ఒక దేశానికి మహారాజు కాదు ఈయన. అంటే ఈయన రాజ్యాప్తి ఎంత గొప్పదో, ఈయన రాజ్యం ఎంత సుస్థిరమైనదో, ఎంత సువిశాలమైనదో ఇక్కడ మనకు కనిపిస్తుంది. భూలోకంలో రాజులు ఒక దేశానికే రాజు అయి ఉండొచ్చు, దేశం కూడా కాకుండా కొన్ని ప్రాంతాలకి రాజులు అయి ఉండొచ్చు. వాళ్ళు సామంతులు రాజులు అయి ఉండొచ్చు, చిన్న రాజులు అయి ఉండొచ్చు. పిల్లరా, ఇదే 47వ అధ్యాయంలో 7వ వచనంలో కూడా చూడండి. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. పిల్లరా, పరిశుద్ధ లేఖనాల్లో అనేక చోట్ల రెప్యుటేషన్ మనకు కనిపిస్తుంది. సర్వభూమికి రాజై ఉన్నాడు, మహారాజై ఉన్నాడు. ఎంత గొప్ప విషయాలు. పిల్లరా, ఈయన సర్వభూమికి రాజుగా మనకు కనిపిస్తున్నాడు. సర్వభూమి అంటే ఎక్కడెక్కడ ఈయనంటే కనుక
బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో 135వ కీర్తన 135వ కీర్తన 6వ వచనంలో అంటాడు, చూడండి, ఆకాశమందు దేవుడేనంట, భూమి యందును సముద్రముల యందును మహాసముద్రములన్నిటి యందును. చూడండి, అంటే ఈయనకి ఏది ఇష్టమైతే అక్కడ జరిగిస్తాడట పిల్లరా. తనకి ఇష్టమైనదంతయు ఆయన జరిగించను. ఈ జరిగించడానికన్నా ఆపు చేసే శక్తి ఎవరికీ లేదండి, లేదుగాక. అంటే ఇప్పుడు ఇవన్నీ మనం చూస్తే ఏమవుతుందంటే, ఈయన సావర్నిటీ పవర్ కలిగిన దేవుడు, అంటే సార్వభౌముడైన దేవుడు, ఈయనకి సాటి అయిన దేవుడు. ఈయన అడ్డుకునే శక్తి కానీ ఆపు చేసే శక్తి అని ఎవరికి లేదంటే లేదు పిల్లరా. ఈయన ఇంత గొప్ప దేవుడు, ఈయన రాజ్యము ఇంత గొప్పది పిల్లరా. పైగా ఈయన భూమి మీద ఉన్నటువంటి రాజుల్లాగా పిల్లరా ఈ స్థిరత్వం లేనటువంటి రాజరికాలు కలిగిన వాడు కాదు, సుస్థిరమైనది. ఈయన రాజ్యం ఎలాంటిదంటే కనుక 2వ అధ్యాయంలో చూడండి, పురాతన కాలం నుండి నీ సింహాసనము స్థిరమాయను, సదాకాలము ఉన్నవాడు నీవే పిల్లరా. ఈయన రాజ్యము పురాతన కాలం నుంచి ఉందట. ఈయన సింహాసనము స్థిరమైనది, శాశ్వతమైనది, నిత్యమైనది. కనుక ప్రభువులుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. అంతేకాదు, మరి ఇలాంటి రాజ్యాన్ని స్థాపించిన ఈ మహాదేవుడు, పిల్లల సామ్రాజ్యాన్ని స్థాపించిన దేవుడు, భూదిగంతముల వరకు కూడా ఈయన రాజ్యము వ్యాపితమైనది. భూదిగంతముల వరకు అంటే భూమి ఎంతవరకు ఉందో సర్వభూమికి మహారాజాని ఇందాక మనం చదువుకున్నామే. ఈ భూమి అంతానట ఈయన రాజు ఉన్న దినాల్లో శాంతి సమాధానాలతో, నీతి పిల్లల మరి సత్యములతో ఆ రాజ్యము వర్ధిల్లుతుందని బైబిల్ చదివిస్తుంది పరిశుద్ధ గ్రంథం. మరి దీన్ని మనం ధ్యానం చేస్తే ఈరోజు సరిపోద్ది. ఆయన రాజ్యము ఎంత గొప్పదో, 1000 ఏళ్ల పరిపాలన శాంపుల్కి ఎలా చేస్తున్నాడో యెషయా గ్రంథంలో పలుమార్లు అనేక చోట్ల ప్రస్తావించారు. వీళ్ళరా, ఈయన రాజ్యము శాశ్వతమైందని, ఈయన రాజ్యము మరి నెమ్మది కలిగిందని, శాంతి సమాధానములతో వర్ధిల్లే రాజ్యం అని మనం గుర్తుపెట్టుకుందాం. ఈ రాజు ధరించినటువంటి వాటి గురించి కూడా కొన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈయన ఏమేమి ధరించాడని బైబిల్ చెప్తుందంటే, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. ఏం ధరించాడు ఈయన? ప్రభావాన్ని ఒక వస్త్రంలాగా ధరించుకున్నాడట. ఇంతవరకు అనేక మంది రాజులు, భూరాజుల్ని మనం చూసాం. ప్రభావాన్ని లేదా బలాన్ని వస్త్రంగా ధరించిన వారిని ఎవరినైనా చూసామా? ప్రభావాన్ని వస్త్రంగా ధరించడం ఏంటండి? ఇంగ్లీష్ బైబిల్లో మనకు కనిపిస్తుంది, హి ఈజ్ క్లాత్డ్ విత్ మెజెస్టీ అండ్ స్ట్రెంగ్త్ అని ఉంటుంది అనమాట. స్ట్రెంగ్త్ అంటే బలం, మెజెస్టీ లేదా ప్రభావాన్ని ఒక వస్త్రం కింద ధరించుకున్నాడట. మన వస్త్రాలు ఎలా ధరించుకుని వచ్చామో ఈయన డైలీ ప్రభావాన్ని వస్త్రంగా ధరించుకుంటారు, బలాన్ని వస్త్రంగా ధరించుకుంటారు. విశేషం ఏంటంటే, ఈయనకి ఏమున్నాయో అవన్నీ తన యందు విశ్వసించిన తన పరిశుద్ధులందరికీ వాటిని ఇచ్చే కృపగల దేవుడు. ఈయన ధరిస్తే ఈయన చాలా గొప్పవాడని చెప్పుకుంటాం, కానీ మనల్ని అంత గొప్పవాళ్ళుగా చేసే కృపాసత్య సంపూర్ణుడు. ఒకసారి స్తుతులు చెల్లిద్దామా? హల్లెలూయా. ఈ ప్రభావాన్ని వస్త్రంగా ధరించిన దేవుడేట. వెళ్ళారా, ప్రభావము వస్త్రం అని 2 రాశారు, కానీ ఇక్కడ బలమని ఈయన దగ్గర ఇంకా చాలా ఉన్నాయంట, ఈయన ధరించి ఉన్నాయి. బైబిల్లో వాటిని ఊరికే జ్ఞాపకం చేసుకుందాం. వాటన్నిటి గురించి కాదు, కానీ 1-2 ఇట్ల గురించి మనం ఇందులో వివరంగా ధ్యానం చేద్దాం. ప్రభావం గురించి, బలాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. బైబిల్ సెలవిస్తుంది, ఈ బలం మనం ధరించాలి అంటే కనుక లోకం వైపు కాక ప్రభు వైపు మాత్రమే చూసి, తాను ఉపేక్షించుకుని, అంటే మన స్వలాభాపేక్ష, లోకాశలు, లోక సంపదలు, వీటన్నిటిని ఉపేక్షించి అంటే విడిచిపెట్టి, లక్ష్య పెట్టక, వీటి మీద మనసు పెట్టక, పిల్లరా పూర్ణ హృదయంతో దేవుని వైపు చూసే మనసు, ఆయన వెంబడించే మనసు మనం కలిగి ఉంటే, తన సిలువను ఎత్తుకుని మనం వెంబడింపాలి అన్నాడు ప్రభువారు. అలా వెంబడించిన వారికి ఆయన ఇవన్నీ ధరింపజేయటానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడిగా ఉన్నాడు. వీళ్ళరా ప్రభువులుగా మనం జ్ఞాపకం చేసుకుందాం.
దినవృత్తాంత రాసినటువంటి మొదటి గ్రంథం 29వ అధ్యాయం. ఈయన చాలా కలిగి ఉన్నారు. ఏమేమి కలిగి ఉన్నారు అనేది ఊరికే చదివి వినిపిస్తాను. ఒక రెండింటి గురించి వివరంగా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈయనట, యెహోవా భూమి ఆకాశముల నుండి సమస్తము నీ వశము. భూమి అందున్నదంతా ఈయన వశంలోనే ఉంది. పిల్లరా, ఆకాశము అందున్నదంతా కూడా ఈయన వశంలో ఉన్నది. మహాత్మ్యము, పరాక్రమము, ప్రభావమును, తేజస్సును, ఘనతయు లెక్క పెట్టుకోండి. ఇవన్నీ నీకే చెందుతున్నవి. ఈయన కంట్రోల్లో ఉన్నాయి, ఈయన ఆధిపత్యంలో ఉన్నాయి ఇవన్నీ కూడా. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకుని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడువు. బలమును పరాక్రమమును నీ దానములు. హెచ్చించువాడువును, అందరికీ బలమిచ్చేవాడువు నీవే. యెహోవా కొరకు ఎదురు చూచేవారు ఏం పొందుతారు బైబిల్లో? నూతన బలం. ఎక్కడిది నూతన బలం? బలం ఆయన ధరించుకుని ఉన్నాడు. ఎంతమందికి ఇచ్చినా ఆయన దగ్గర ఉన్న బలము సరిగేది కాదు, తరగనది. పిల్లరా, ఈ ప్రభు యొక్క పునరుద్ధాన బలాన్ని కొలవాలని ఎంతో ప్రయత్నం చేశాడు అపోస్తలుడు పౌలు గారు. నా వల్ల కాలేదని చేతులు ఎత్తేసాడు. నాయన, నీ బలం ఎంతో నాకు తెలియలేదు, నీ పునరుద్ధాన బలం, నీ ప్రేమ లోతు నిడివి ఎంతో కొలవాలి అనుకున్నాడు. అది కూడా ఆయన వల్ల కాలేదట. పిల్లరా, ప్రోబిడ్లుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇవన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. పిల్లరా, వీటిని ధరించుకుని ఉన్నాడు. ఇవన్నీ ఆయన కంట్రోల్లో ఉన్నాయి. పిల్లరా, ఇవి తన బిడ్డలకు కూడా ఇచ్చే కృపగల దేవుడు. ఈ ఆయన మాత్రమే కలిగి ఉండే దేవుడు మాత్రం కాదు. వీటిని మనందరికి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడిగా ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు! మరి ఎవరైనా ధరించుకున్నారా బైబిల్లో, పరిశుద్ధ గ్రంథంలో అంటే? చాలామంది ఆయన బలాన్ని, ఆయన ప్రభావాన్ని కలిగి ఈ లోకంలో వాడబడిన, పిల్లరా, ప్రకాశించిన, ఘనపరచబడిన భక్తులు అనేక మంది ఉన్నారు. మీకు ఒక 3 భక్తుల్ని మీ దగ్గర తీసుకొస్తాను. ఒకటి పేతురు యోహానుల్ని, 2 అపోస్తలుడైనటువంటి పౌలు గారిని కూడా మీ ముందుకి తీసుకొస్తాను. వీరు ఎలాగున వాడబడ్డారు. అయితే మరికొందరిని కూడా మీ మధ్యకి తీసుకొస్తాను. వాళ్ళు కూడా ఆయన నామము చెప్పి మేము కూడా ఇలాంటి ప్రభావాన్ని కనపరచాలని వెళ్ళి భంగపడిన వారు లేకపోలేదు. దయచేసి మనం ఆ ప్రభావాన్ని కలిగిన బిడ్డలుగా ఉన్నామా? కలిగి ఉండాలంటే మనలో ఉండాల్సినటువంటి ఆ ఉన్నతమైన లక్షణాలు ఏంటి? పరిశుద్ధ లేఖనాలు ఏం చెప్తున్నాయి? కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. పిల్లరా, అపోస్తలులు రాసిన కార్యములు 3వ అధ్యాయం. పేతురు యోహానులు వీళ్ళట దేవాలయంకి వెళ్తున్నారు ప్రార్థనా సమయంలో. అపోస్తలులు రాసిన కార్యములు 3వ అధ్యాయము 6 నుంచి చదువుకుందాం. చూడండి. అంతటా వీళ్ళ దగ్గర ఏమి లేవంట, వెండి లేదంట, బంగారము లేదంట. వెండి బంగారాలు విలువైనయే కాదా? చాలా చాలా విలువైనవి. మరి ఏముంది వీళ్ళ దగ్గర? అంతకంటే విలువైనవి వీళ్ళ దగ్గర ఉన్నాయంట. విశేషం చూడండి, అది కదా గొప్పతనం. ఇప్పుడు ప్రభావము వీళ్ళ దగ్గర ఉంది. ప్రభావము, దైవిక ప్రభావము, దైవిక బలము వీరి దగ్గర ఉన్నాయి. వీటిని ఏమంటారంటే పరిశుద్ధ లేఖనాల్లో వీళ్ళ ఆధ్యాత్మిక బల ప్రభావాలు. వీళ్ళ దగ్గర భౌతికమైన ఆస్తులు లేవు. అంటే వెండి బంగారాలన్నీ భౌతికమైన ఆస్తులే కదా. అలాంటి ఆస్తులు, సంపదలు వీళ్ళ దగ్గర లేవంట. కానీ వీళ్ళ దగ్గర ఏమున్నాయంటే వెల కట్టలేని విలువైన ఆధ్యాత్మిక బల ప్రభావాలు. ఈనాడు చాలామంది ఆత్మీయ జీవితంలో నిత్య నాశనం అనే దాసత్వం కింద ఉండి మేము భౌతికంగా మేము ఎంతో ధనవంతులము, మేము ఎంతో ధన సంపన్నులము అని చెప్పి విర్రవీగుతూ ఉన్నారు. ప్రభు ఏమి సెలవిస్తున్నారంటే వీళ్ళని, మీరు ఆధ్యాత్మికంగా దౌర్భాగ్యులు, ఆత్మీయతలు దిక్కుమాలిన వారు, నిరుపేదలు, మీకు
భౌతిక సంపదలు చూసుకుని విర్రవీగుతున్నటువంటి ఆత్మీయ గుడ్డితనము కలిగినటువంటి గుడ్డివాడా అని పిలుస్తున్నాయి. రండి మీకు చూపిస్తాను. ప్రకటన రాసిన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన రాసిన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. చూడండి. నువ్వు దౌర్భాగ్యుడును దిక్కుమాలిన వాడును. ఇది ఆత్మీయ స్థితి. ఆత్మీయ స్థితి. వీళ్ళు ఆత్మీయ సంపదలు కలిగిన వారి కింద ఉన్నారు. ఆత్మీయ ఐశ్వర్యమును కలిగిన వారి కింద ఉన్నారు. పేతురు యోహాన్లు. భౌతిక ఐశ్వర్య సంపదలు వీళ్ళ దగ్గర లేవు, కానీ ఆధ్యాత్మిక ఐశ్వర్య సంపదలు కలిగిన వారి కింద ఉన్నారు. ఆ తేడా తెలియటం కోసం ఈ సత్యవాక్యాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నువ్వు దౌర్భాగ్యుడు అంటే భౌతికంగా పులరా కాదు, భౌతికంగా కాదు, ఇది ఆత్మీయంగా. నువ్వు దౌర్భాగ్యుడును దిక్కుమాలిన వాడువును, దరిద్రుడును గుడ్డివాడువును దిగంబరుడు ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడును ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. నీ ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటవేయబడిన బంగారమును నీ దిశమల సిగ్గు కనబడకున్నట్టు ధరించుకున్న తెల్లని వస్త్రములు నీకు దృష్టి కలిగినట్టు నీ కన్నులకు కాటుగా అంత కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నా. వీళ్ళు భౌతిక సంపదలు కలిగిన వారే, ఎటువంటి కొదువు లేని వారే. నిజముగా ఆత్మీయ దౌర్భాగ్యులు, దిక్కుమాలిన వారు, పులర గుడ్డివారు, అంధులు పులర. కనుక మీరు కొదువు లేదని నువ్వు అనుకుంటున్నావు. ఆత్మీయంగా చూస్తే నీకు ఆత్మీయ రక్షణ లేదు, ఆత్మ వస్త్రములు లేవు, ఆత్మ రక్షణ లేదు. నిత్య నాశనం అనే పాప దాస్యత్యము కింద నువ్వు ఉన్నావు. అసలు నీకు దిక్కే లేదు. నువ్వెంత దౌర్భాగ్యుడివో. నా దగ్గరికి రా. నీ సిగ్గు అనే దిశమల కనబడుకున్నట్లు ఈ వస్త్రాలను నా దగ్గర కొనుక్కో, కాటుక కొనుక్కోవని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈరోజు భౌతిక సంపదలు కలిగిన వాడివా, నువ్వు ఆత్మీయ సంపదలు కలిగిన వాడివా? ఎంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకా రక్షణ పొందకుండా ఉన్నారు? ప్రియులారా, రక్షణ అనే వస్త్రాలను నిర్లక్ష్యం చేస్తుంటే నువ్వు ఆధ్యాత్మిక దిక్కుమాలిన వాడివే, దౌర్భాగ్యుడివే సుమా. ఈరోజు ప్రభు ఇచ్చే ఆ కృపా వస్త్రాలు, ఆ పెండి వస్త్రాలు, ఆ రక్షణ వస్త్రాలు మీరు సంపాదించుకోమని ప్రభునామములో మరొకసారి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. పిల్లలు, ఈయన రాజ్యములో నువ్వు ఉండాలంటే ఆ రక్షణ వస్త్రాలు పొందిన భాగ్యవంతుడే నువ్వు ఉండాలి. పిల్లరా, ఈ అపోస్తులు మనం చూస్తే, ఈ ప్రభు యొక్క శిష్యులు, ఆదిమ శిష్యులు మనం చూస్తే, వీళ్ళు ఆత్మీయ సంపదలు కలిగిన వారే కానీ భౌతిక సంపదలు లేనివారు. అందుకే వీళ్ళు అపోస్తుల కార్యాల్లో, రండి మళ్ళీ మనం ఇక్కడికి వెళదాం. వీళ్ళు ఏమంటున్నారంటే కనుక, మా దగ్గర వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ మాకు కలిగినదే. వీళ్ళు కలిగింది ఆశామాషిది కాదండి. వీళ్ళు కలిగింది వెల కట్టలేని గొప్ప, దేనితోనూ కొనలేనిది. ఈ భూలోక సంపదలు ఎన్ని వెచ్చించినా సంపాదించుకోవడానికి వీలు పడనిది, అంత విలువైనది మా దగ్గర ఉన్నాయి అంటున్నారు. వీడికి అర్థం కాలేదు. వీడు అందరి వల్లే ఏదైనా విలువైంది ఇస్తారేమో ఈ లోకం సంబంధించింది అనుకున్నారు. అందుకే పేతురు ఈయన ఫేస్ రీడింగ్, ఈయన ఆంతర్యాన్ని కనిపెట్టేశాడు. పరిశుద్ధాత్మ సహాయంతో దేవుని ఆత్మ బయలుపరిచింది పేతురికి. అందుకే పేతురు, వెండి బంగారం నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని, ఈ రోజు ఈయన ఏం చేస్తారంటే కనుక, మనుషులు మోసుకుపోతున్నారు పట్టుకుని, ఈపు మీద వేసుకుని కొంతమంది మనుషులు మోసుకుపోతున్నారు. చూడండి కింద మీకు కనిపిస్తుంది ఆ మాటలు. ఎక్కడంటే 3వ వచనం, 2వ వచనం. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకుని పోబడి చూడెను. పుట్టింది మొదలుకొని ఎవరైనా కుంటివాడు. అవును, కుంటితనం. దేవుని మందిరానికి రాలేని వాళ్ళు అందరూ కుంటివాడు కదా. నిజ దేవుని అంతకు అడుగులు వేయకుండా ఇంకా వ్యర్థమైన వాటి వైపు అడుగులు వేస్తున్న వాళ్ళందరూ కూడా నిజంగా వీళ్ళు కుంటివారే. ఇందాక చూడండి, భౌతిక సంపదలు ఉన్నంత మాత్రాన నువ్వు ధనవృద్ధి కలిగిన వాడు కాదు, నీకు ఆధ్యాత్మిక రక్షణ అనేది లేదు, నీకు నీ శాశ్వతమైన ఆత్మకు రక్షణ లేదు.
ఆ పాపం అనే దాస్యములో నుంచి, ఆ నిత్య నరకము లేదా నిత్య మరణం అనే దాస్యములో నుంచి విడుదల పొందలేని దిక్కుమాలిన దౌర్భాగ్యుడు నువ్వు రా, నా యొద్దకు వచ్చి వస్త్రాలు కొను, ఉచితంగా ఇస్తానంటున్నాడు దేవుడు. కొనమని ఎందుకన్నాడు? ఎవరో వెల కట్టలేని విలువైనటువంటి తన ప్రాణాన్ని సిలువలో చెల్లించి వేశాడు. ఆయన కొన్నాడు. ఆయన సిలువలో నీ కొరకు నా కొరకు వెల కట్టలేని ఈ ఆధ్యాత్మిక వస్త్రాలని సిద్ధపరిచి ఉంచాడు. ఈరోజు నువ్వు వచ్చి నమ్మితే చాలండి, నీ కొరకు ఆయన సిద్ధపరిచాడు, ప్రాణం పెట్టాడని. అవి నీకు ఉచితంగా ఇవ్వడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. పిల్లరా, ప్రభుళ్ళగా జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ అపోస్తుల కార్యాల్లో మరి ఈయన్ని రోజు మోసుకుని వెళ్తున్నారట అందరూ. ఈరోజు పిల్లరా, ఎవరు మోసుకుని ఇంక వెళ్ళక్కర్లేదు, నీకు నువ్వే నడవచ్చు అని చెప్పి పేతురు యోహానులు నజరేయుడని యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వారి కుడి చేయి పట్టుకుని లేవనెత్తెను. వెంటనే వారి పాదములు చీలమండలు బలము పొందెను. వాడి దిగ్గును లేచి నడిచెను. నడుచుచు గంతులు వేయిచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములకు వెళ్ళెను. పిల్లరా, దేవాలయములకు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఆ దేవాలయంలో ఉన్న వాళ్ళందరికీ విస్మయం చెందారట. 10వ వచనంలో చూడండి, శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద భిక్షమ కొరకు కూర్చుండేవాడు వీడే అని గుర్తిరిగి వారికి జరిగిన దాన్ని చూసి విస్మయముతో నిండి పరవశులయ్యిరి. చాలా ఆశ్చర్యం అయిపోయింది వీళ్ళకి. పిల్లరా, మరి ఈ కార్యాన్ని ఎలా చేశారు పేతురు యోహానులు? దేవుడు వీళ్ళకి ఎందుకు ఇచ్చాడు ఎంత ప్రభావం? వీళ్ళ దగ్గర ఏముందంటే కనుక ఆధ్యాత్మిక బల ప్రభావములతో నింపబడిన వారు వీళ్ళు. దేవుని బలముతో, దేవుని ప్రభావముతో నింపబడిన వారి కింద ఉన్నారు. దేవుని ప్రభావం ఎప్పుడు కొందరికే ఉపయోగపడదు, అందరికీ ఉపయోగపడేది ఈ బల ప్రభావాలు అందరి కొరకే. ప్రభుళ్ళగా మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి వీళ్ళకి ఇంత బల ప్రభావాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? వీరట భూమి మీద ఉన్నప్పుడు క్రీస్తు ఎలాగున నడిచాడో, ఎలాగున ఉన్నాడో వీళ్ళు కూడా క్రీస్తుని పోలి జీవించడానికి ఇష్టపడిన వారట ఈ అపోస్తలులు. అందుకునేనేమో వీళ్ళకి బల ప్రభావాలు దేవుడు ఇవ్వటం. వీళ్ళరా, ఎందుకంటే కనుక వీళ్ళు సమస్తమును విడిచిపెట్టి ప్రభువుని వెంబడించిన వారట. వీళ్ళరా, చూడండి మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం త్వరగా మనం చదువుకుందాం. చిన్న సత్యాన్ని మనం మనసులో ముద్రించుకుందాం. 4వ అధ్యాయం 18 నుంచి చదువుకుందాం. చూడండి, యేసు గలిలయ సముద్ర తీరమున నడుస్తుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన అంద్రియ అని 2 సహోదరులు సముద్రంలో వలవేయుట సూచెను. వారు జాలర్లు. ఆయన వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరుగా చేతులని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి వెంటనే ఈరోజు నువ్వు విడవగలవా? చాలా మంది ఈ పునరుద్ధాన దినం ముందు 2 గంటలు పట్టుమని ఇల్లు విడిచిపెట్టి రావడానికి ఎంత బాధపడిపోతున్నారో. ఇంట్లో ఏముందో నాకు అర్థం కాదు. కదలరా ఇల్లు వదిలి వచ్చేటప్పుడు కొంత టైం పాటు చేసుకుంటారు. 1:45, 2 వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇక్కడ కానుక వేయటమే ఆలస్యం, తడువాయి కళ్ళు మూసుకుని ఆమెనంటే సగం మంది కనపడరు. ఏమిటో ఆ కంగారు. శిష్యులు అలా లేనే. శిష్యులు ఆయన బల ప్రభావాలు కలిగి తొలతూగారు, వర్ధిల్లారు, ఆధ్యాత్మిక సంపదలను లోకానికి కనపరచగలిగారు. అంటే ఆధ్యాత్మిక సంపదలు పొందుకున్నారు, ఆ సంపదలను పంచిపెట్టారు లోకానికి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా పర సంబంధించిన ఆధ్యాత్మికమైనటువంటి బల ప్రభావాలు ధరించుకున్న వాడిగా ఉన్నాడు. ఎంత గొప్ప విషయం! ఇంతవరకు ఈ ఆత్మీయ సంపదలను ధరించుకున్నవారు, ఆ బలాన్ని, ఆ ప్రభావాన్ని ధరించుకున్నవారు ఒక్కరు లేరంటే లేరుగాక. ఈ లోకంలో ఎన్నో మతాలు స్థాపించి ఉండొచ్చు, మహానుభావులు వచ్చి ఉండొచ్చు. పిల్లరా, ఇలాంటి దైవిక బల ప్రభావాలు ధరించుకున్న వారు లేరంటే లేరుగాక. ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. యేసుక్రీస్తు ప్రభువారు
ఈ బల ప్రభావాల్ని తన శిష్యులు కూడా ఇచ్చినట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. పేతురు యోహానులు ఈ బల ప్రభావాలు కలిగి ఉన్నారు. వీళ్ళు ఇంతగా కలిగి ఉంటా కారణం ఏంటంటే సమస్తమును విడిచిపెట్టి రమ్మని ప్రభు చెప్పినప్పుడు వెంటనే వారు విడిచిపెట్టి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. పేతురు కూడా ఏమన్నాడు చూడండి, 19వ అధ్యాయంలో మత్తయి సువార్త 27వ వచనంలో ప్రభువుని అంటాడు, ప్రభువా మేము సమస్తమును విడిచిపెట్టాం, మాకేం దొరుకుతుంది? పేతురు గారు కొంచెం తొందర ఎక్కువ కదా, అన్ని ముందే అడిగేస్తాడు. తొందరపై ఎవరు అడగక్కర్లేదు. పేతురు గారు ఉన్నారనుకో, నీకు ఎవరు మాట్లాడకుండా అన్ని తెలిసిపోతా ఉంటాయి. 19వ అధ్యాయం 27వ వచనం చూడండి. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమీ దొరుకునని ఆయన అడుగుగా. సమస్తమును విడిచిపెట్టామయ్యా, మాకేం దొరుకుతుంది అంటే. అవును పిల్లరా, ప్రభు చెప్తున్నాడు, నా బలం నా ప్రభావాన్ని నేను మీకు ఇస్తాను. ఇవి ఆధ్యాత్మిక ఐశ్వర్యము అని చెప్పొచ్చు. ఆధ్యాత్మిక బల ప్రభావాల్ని ఆధ్యాత్మికంగా ఐశ్వర్యం అని కొలిచారు. ఈ ఐశ్వర్యం విశేషం ఏంటంటే ఎంతమందికి పంచిపెట్టినా తరగదండి, ఇంకా ఎక్కువ అవుద్ది. ఏమవుతుంది? ఇంకా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఆధ్యాత్మిక ఐశ్వర్యం తరిగిపోయిన సందర్భం ఒకటి లేదు. భౌతిక సంపదలు కూడా అంతేనండి. ఇదేమిటో ఈ మహాదేవునికి ఏది ఇచ్చినా మనకి ఇంకా ఎక్కువ అవుతూ మొదలు పెడుతుంది, ఎక్కువ వస్తుంది మనకి. చాలా మందికి తెలియక అంధత్వంలో ఉండి భౌతికమైనటువంటి నేత్ర దృష్టి కలిగి ఇది తీసేస్తే తగ్గిపోద్ది కదా, ఇది నా దానికి వాడుకుంటే మంచిది కదా అనుకుంటారు. దయచేసి దైవానికి చెందినది మీరు ఏది ముట్టుకున్నది మనకు ఆశ్రితకరం కాదని గుర్తుపెట్టుకోండి. దేవునికి ఇచ్చే కొద్ది మనం ఇంకా వర్ధిల్లుతాం. కానీ బైబిల్ అన్నాడు, వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు. అంతేనా? సామెతల గ్రంథంలో తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి వచ్చిన వారు కలరు. కనుక ప్రోబిడ్లుగా మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు కూడానట ఏమీ కలిగిన వాడిగా లేడు. చూడండి, మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి రాసిన సువార్తలోనే 8వ అధ్యాయం ఆయన ఇలా అన్నారు, నక్కలకు బొరియలుండెను, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసంలో కలవు, కానీ కనీసం ఆ నక్కలకు ఉన్నదైనా ఆ పక్షులకు ఉన్నదైనా మనిషి కుమారునికి తలవాల్చుకున్నట్టుకైనా స్థలము లేదని ఆయనతో చెప్పాను. ఇది ఎలా ఉందంటే, మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించాము, మాకేం దొరుకుతుంది ఆయన అన్నట్టుగా. అంటే యేసయ్యను పోలి వీళ్ళు సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువును వెంబడించారు. అందుకునేనేమో దేవుడు తన దగ్గర ఉన్న ఐశ్వర్యాన్ని, ఆధ్యాత్మిక ఐశ్వర్యాన్ని చూడండి, మన దగ్గర ఉన్నది ఒకటి ఖాళీ చేస్తే తప్ప, ఈ భౌతికమైన వాటిని ఖాళీ, ఈ లగేజీలు మనం వదిలిపెడితే తప్ప ఆధ్యాత్మిక ఐశ్వర్యం ఇక్కడికి వచ్చి కూర్చోదట. ఇప్పుడు చెప్పండి, ఈ లోకపు ఐశ్వర్యాలు పట్టుకు తిరుగుదామా? ఈ లోకపు ఐశ్వర్యాలను విడిచిపెట్టేసి ఆధ్యాత్మిక ఐశ్వర్యాలకి స్థలం ఇచ్చి వాటితో నింపుతానని ప్రభు సెలవిస్తున్న వేళ వీటిని కుమ్మరించి వదిలిపెట్టి, పిల్లరా వీటిని వదిలిపెడతాం కూడా కాదు, ఏం చేయమన్నాడు తెలుసా పౌలు గారు? వీటిని నష్టముగా ఎంచుకోమన్నాడు. ఏమన్నాడు ఆయన? భౌతికమైన వాటిని మీరు నష్టంగా ఎంచుకోండి అన్నాడు. రండి మీకు చూపిస్తాను. బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో పిల్లరా పౌలయ్య గారు ఈ మాటలు చెప్పారు. ఈ ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7 నుంచి చదువుతారు చూడండి. అంటే ఈయన ఆధ్యాత్మిక సంపదలు పొందుకోవడం కోసం దాన్ని దేంతో పోల్చాడంటే అతి శ్రేష్టమైన జ్ఞానం అన్నాడు. క్రీస్తును గురించినటువంటి అతి శ్రేష్టమైన జ్ఞానం సంపాదించుకున్నటకు అన్నాడు. ఈ అతి శ్రేష్టమైన ఆధ్యాత్మిక ఐశ్వర్యములు పొందుకోవడానికి ఈయనట కొన్నిటిని వదులుకున్నాడట. ఏమేమి వదులుకున్నాడు? ఏవేవి నాకు లాభకరములై ఉండినో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. ఏమండి, ఇక్కడున్న వాళ్ళు ఎప్పుడైనా దేవుని కొరకు నేను నష్టముగా ఎంచుకున్నానండి, దేవుని కొరకు పలానా దాన్ని వదిలేసానన్న సందర్భం ఎవరైనా ఉన్నారా? దేవుని కొరకు పలానాది వదులుకున్నాను నేనని ఎవరైనా ఉన్నారా? ఒక్కరు లేరా? ఇంకెందుకండి బ్రతుకులు మనవి? అవసరమైతే దేవుని సన్నిధినే వదులుకున్నానండి నా లాభాల కోసం అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అది చెప్పరా?
ఇక్కడ ఉండాలిగా, అక్కడ లేకపోతే ఇక్కడ ఉండాలి, ఇక్కడ లేకపోతే అక్కడ ఉండాలి. మరి రెండిట్లో లేని మీరు ఎక్కడున్నారు? అయ్యో పిల్లల ప్రోబిళ్ళుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. పౌలు గారు ఏమంటున్నాడంటే, ఆనాడు అపోస్తలులు పేతురు గారు ఏమన్నాడో మనం జ్ఞాపకం చేసుకుందాం. మేము సమస్తం విడిచిపెట్టాము ఆయన, నీకు ఎలాగో ఇక్కడ నివాసానికి నక్కలకున్నా పక్షులకున్నది కూడా నీకు లేకుండా ఎలా ఉన్నావో, మేము నువ్వు వెంబడించుకున్నప్పుడు సమస్తం విడిచిపెట్టి నిన్ను వెంబడించామని ఆయన అన్నారు. పౌలు గారు అంటాడు, నేను ఎలా వెంబడిస్తానంటాడంటే, ఏవేమీ లాభకరములు ఉండునో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము. ఏ జ్ఞానం అంటే ఇది? అతి శ్రేష్టమైన, శ్రేష్టమైన కూడా కాదండి, అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తము సమస్తమును లాభకరమైన వాటిని నష్టంగా కాదంటే సమస్తమైన వాటిని నష్టంగా ఎంచుకుంటున్నాను అన్నాడు. అంతేకాదు, క్రీస్తును సంపాదించుకుని మూడో పదం వాడతాడు కిందకి వెళ్ళాక, అది ఇంకా భయంకరంగా ఉంటుంది చూడండి. క్రీస్తునందలి విశ్వాసం వలన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడినై ఆయన యందు అగపడి నిమిత్తమును ఏ విధము చేత నేను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలని ఆయన మరణం విషయంలో సమాన అనుభవము గలవాడినై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమల్లో పాలివాడొకటి ఎట్టుదో ఎరుగు నిమిత్తమును సమస్తము నష్టపరుచుకుని, చెప్పండి ఈ మాట అందరూ చెప్పండి, వాటిని చెప్పండి, పెంటతో సమానముగా. నిజమేనా? ఇప్పుడు ఎంచుకుంటారు పెంటతో సమానంగా? మీరు వాళ్ళు ఉన్న బంగారం పెంటతో సమానంగా ఎంచుకుంటారా? మరి మరి ఏం వింటున్నారు మీరు? ఏం చదువుతున్నారు పిల్లరా? క్రీస్తు కొరకు ఏది వదులుకుంటాము అంటే ఏం చెప్తాం మనం? మీరు ఎక్కడ పోతారు, దేవుడు ఎక్కడ పోతారు, ఇదే వదులుకుంటాను, ఆ బంగారమే ఎంచుకుంటాను అంటారు. అంతే కదా. కొద్దిపాటి లాభాపేక్షలు ఉంటే చాలు క్రీస్తుని దేవుణ్ణి పక్కన పెడుతున్నారు, దైవాన్ని పక్కన పెడుతున్నారు, తమ స్వనీతిని అనుసరించి నడుచుకుంటున్నారు. దయచేసి పిల్లరా, ఆదిమ అపోస్తలులు వెంటనే తమ సిలువను ఎత్తుకుని ప్రభువుని వెంబడించారు. తాము ఉపేక్షించుకుని తమ కలిగినది ఎంత లాభాలైనా పక్కన పెట్టేశారు. ప్రియులారా, ప్రోబిళ్ళుగా జ్ఞాపకం చేసుకుందాం. అందుకునేనేమో వీళ్ళు ఆత్మీయ ఐశ్వర్యవంతులయ్యారు, భౌతిక సంపదలు లేనివారయ్యారు. మనం భౌతిక సంపదలు సంపాదించుకుని ఆత్మీయ ఐశ్వర్యం లేని పిల్లరా, ఏ యోగ్యత లేని అందులుగా, గుడ్డివారిగా, దౌర్భాగ్యులుగా, మరి దరిద్రులుగా మనం మిగిలిపోతున్నామేమో. ఆధ్యాత్మిక దారిద్ర్యం పోయి ఐశ్వర్యవంతులు కావాలంటే ఈరోజు ఈ భౌతికమైన వాటిని పక్కన పెడదాం. ప్రభువుకి ప్రభు మాటకి విధేయత చూపించిన భాగ్యవంతులుగా మనం ఉందాం. ఆత్మీయ ఐశ్వర్యాన్ని సంపాదించుకున్న ధన్యులుగా మనం ఉందాం. సరే, కొంచెం ముందుకు వెళ్దాం పిల్లరా. మరి ప్రభువులుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ ఆధ్యాత్మిక ఈ ఐశ్వర్యం ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళకి ప్రభువే ఇచ్చాడు. సేవకు వెళ్తున్నప్పుడు మీకున్నదంతా విడిచిపెట్టి మీరు రండి, నేను పంపించే స్థలానికి మీరు వెళ్ళండి, మిమ్మల్ని ఉట్నే పంపను, ఆత్మీయ తలాంతులు, ఆత్మీయ వరములు లేదా ఆత్మీయ ఐశ్వర్యాన్ని మీకు ఇచ్చి నేను పంపిస్తాను అన్నారు. రెండు చూపిస్తాను మీకు. మత్తయి రాసిన సువార్త తొందరగా చదువుకుందాం. 10వ అధ్యాయం మత్తయి రాసిన సువార్త 1వ వచనం చదువుతారు. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును ఇది అధికారం ఇచ్చాను. ఎంత గొప్ప ప్రభావం కలిగి వర్ధిల్లొచ్చు వీళ్ళు. ఎంత గొప్ప ఆధ్యాత్మిక ప్రభావాన్ని, ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నారు. ప్రతి వ్యాధిని స్వస్థపరుస్తారట. ఈనాడు ఒక్కొక్క తెగులకి, ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. అక్కర్లేదా? వెళ్ళాలి. లేదు, కార్పొరేట్ హాస్పిటల్ అని పెట్టారు ఈ మధ్యకాలంలో. అక్కడ అన్ని డబల్ రేట్లే. ఎలా ఉంటాయి? బయట ల్యాబ్లో మనకి షుగర్ టెస్ట్ సపోజ్ మనకి 80కి అయిపోయింది అనుకోండి. ఈ మధ్య నేను వెళ్ళాను, అక్కడ 140 అయింది.
అంటే ఎంత ఎక్కువ? ఒక 60 ఎక్కువ. ఇలా అన్నిటిలో కూడా. ఎందుకంటే వాళ్ళు ఏమన్నారంటే మరి కార్పొరేట్ హాస్పిటల్లో అలాగే ఉంటుందంట. ఎందుకని? అక్కడ కొంత స్టాఫ్, మెయింటెనెన్స్, మరి బోల్డ్ డాక్టర్లు, ఛాంబర్లు, వాళ్ళు ఏసీ, మనకేసి వాళ్ళకేసి ఇవన్నీ తడికి మోపుడు అవుతాయి. నిజంగా మెయింటెనెన్స్ కూడా ఉంటుందిలేండి. సరే, ఏదేమైనా మహాదేవుడు ఇచ్చిన ఎంత గొప్ప ఆధిక్యత, అధికారం, ఆధ్యాత్మిక ఐశ్వర్యం అంటారు ఇది. చూడండి, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి ఏమి ఇచ్చాడు? ఇది కావాలంటే భౌతికమైన వాటి మీద దృష్టి వదిలిపెట్టాలి. లోకము కావాలి, ప్రభు ఇచ్చే ఈ బలము, ఈ ప్రభావము, ఈ ఆధ్యాత్మిక ఐశ్వర్యాలు నాకు కావాలంటే రెండు కుదరవు. కృపావరాలు మనలో పనిచేయాలంటే మనం ఖాళీ అయిపోవాలి. మనలో ఉన్న లోకం అంతా ఖాళీ చేసుకోవాలి. చేసుకుని డెడికేట్ చేసుకోవాలి. ఇదిగో నన్ను నేను నీ స్వహస్తాల్లో పెట్టుకుంటున్నాను. నీ చిత్తానుసరమైన కృపావరాలు దీనుడికి ధరింపజేసి నీ రాజ్యాప్తిలో ఆశీర్వాదకరం పనిముట్టుగా నేను వాడబడాలని ఆశపడుతున్నాను. నన్ను వాడుకో నాయన అని ఆయన చేతులకు అప్పగించుకోవాలి. శిష్యులు తాను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకుని ప్రభువుని వెంబడించడానికి వచ్చారు కనుక 12 మందిని పిలిచి వాళ్ళకి ఆత్మ వరములను అనుగ్రహిస్తున్నాడు, ఆత్మ ఐశ్వర్యములను ఇస్తున్నాడు. ఏమంటే ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరిచే శక్తిని ఇచ్చాడు. అంతేకాదు, ఇందులోనే 8వ వచనం కూడా చూడండి. రోగులను స్వస్థపరచుడి, 10వ అధ్యాయం మత్తయి రాసిన సువార్త. చనిపోయిన వారిని లేపుడి. ఇది అసమహిషిగా. ఏమండి, రోగులు స్వస్థపరచడమే కాదట, చనిపోయిన వారిని సైతము లేపుడి, కుష్ఠ రోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి. అసలు ఇక్కడ ఎవరికైనా చచ్చిపోయిన వాళ్ళని లేపే శక్తి, దెయ్యాలను వెళ్ళగొట్టే శక్తి, ఏమండి, ఎందుకంటే కనుక రోగుల్ని ఎల్లలను అన్ని రోగాలను స్వస్థపరిచే శక్తి ఇచ్చారనుకోండి, ఏం చేద్దాం? పెద్ద బోర్డే పెట్టేద్దామేమో మనం, ఏమండి. ఎందుకంటే కనుక టికెట్ కూడా పెట్టేద్దాం, పెద్ద టికెట్. ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇచ్చే మనసుండి పిల్లరా లోకాన్ని ఉపేక్షించి సమస్తమైన విషయాన్ని వెంబడించే వారమైతే దేవుడు మనకి ఇస్తాడు ఖచ్చితంగా. ఇందులో చాలా మంది ఈలాగున ప్రభువును వెంబడించే స్వభావం లేని వారుగా ఉన్నారు, బలహీనులుగా ఉన్నారు. దయచేసి ప్రభు బిడ్డలుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ఈ శక్తి ఎక్కడిది? వీళ్ళు ఇలాగున స్వస్థత పొందే గొప్ప శక్తి ప్రభువు సమస్తమును విడిచిపెట్టిన తన శిష్యులకు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. పేతురు, యోహానులకు ఇచ్చాడు. వీళ్ళరా ప్రభు బిడ్డలుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. 6-7 వచనాలు కూడా చదువుకుందాం. చూడండి, మత్తయి రాసిన అపోస్తుల కార్యాల్లోకి వెళ్ళిపోదాం. 3వ అధ్యాయం. అంతటి పేతురు, మా దగ్గర ఉన్న ఆధ్యాత్మిక ఐశ్వర్యాన్ని ఉపయోగించి నీకు ఒక ఉపకారం చేస్తున్నాం మేము. ఇది గొప్ప ఉపకారం. వెండి బంగారాలు కూడా ఈ ఉపకారాలు చేయలేవు, కానీ మీకు మా ఆత్మీయ ఐశ్వర్యమును నీ కొరకు ఖర్చు పెడుతున్నాం. యేసు నామములో లేచి నడమన్నాడంటే దిగ్గును లేచి వాడు ఏం చేశాడు? ఏమండి, వెంటనే వాని పాదములు చీలమండలు బలంతో గొంతులు వేయచ్చు దేవుని స్తుతించుతూ వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళాను. ఇది చూసి అనేక మంది ఆశ్చర్యపోయారట. ఇది ఎక్కడిది అంటే కనుక యేసు నామములో ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? యేసు నామములో. పిల్లరా ప్రభుళ్ళుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ఈ యేసుక్రీస్తు మహాప్రభులో ఆయన నామంలో ప్రభావం ఉంది, ఆయన నామంలో బలం ఉంది, దైవిక బలం. ఆధ్యాత్మిక సంపదలు, ఆధ్యాత్మిక ఐశ్వర్యములు ఆయన నామంలో ఇమిడి ఉన్నాయి. అంతేకాదు, ఆయన నామములోనే కాదు, ఆయనలోనే కాదు, ఆయన వస్త్రపు చెంగుల్లో కూడా ఉంది. ఆయన మాటలో ఉంది. ఒకసారి శతాధిపతి ఏమండి కనుక ఇలాగున నా అవసరత అని చెప్పి ప్రభు దగ్గరికి వస్తే ఆయన సెలవివ్వగా ఏ టైపులో ఆయన సెలవిచ్చారు ఆ గంటలోనే దాసుడు స్వస్థపరచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. పిల్లరా, ఆయన మాటలో స్వస్థత ఉంది, ఆయన మాటలో ప్రభావం ఉంది. కనుక ప్రభుళ్ళుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన వస్త్రపు చెంగులో కూడా ఆ
స్వస్థత ఉంది ప్రియులారా. కనుక ఇది వీళ్ళకి అర్థం కాలేదు. ఆనాడు యూదులకి అర్థం కాక చూడండి, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయంలో వాళ్ళు అడుగుతున్నారు, ఇది యేసునామంలో ఉంది అని చెప్పి పేతురు బాహాటం చేస్తున్నాడు. ఎవరిలోనూ లేదు, ఇది యేసయ్యలో మాత్రమే ఉన్నది అని చెప్తున్నాడు. చూడండి 4వ అధ్యాయము 7 నుంచి మనం జ్ఞాపకం చేసుకుందాం. వారు పేతురు యోహాను మధ్య నిలవబెట్టి, మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి నేను చేసితిరని అడుగుగా, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడే ఇట్లనెను, ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గురించి వాడు దేని వలన స్వస్థత పొందినని నేడు మమ్మల్ని విమర్శించుతున్నారు కనుక. దుర్బలుడికి సహాయం చేశారట. ఏమని గొప్ప సహాయం దొరికింది, మరికొందరికి మీరు సహాయం చేయండి, మా ఊర్లో పలానా సమస్యలతో ఉన్నారు, సహాయం చేయండి అంటారా? అసలు ఈయనకి సహాయం చేస్తే ఎలాగని వీడికి సహాయం చేశారని చెప్పి వీళ్ళు విమర్శ చేస్తారా? చేసిన వాళ్ళని వీళ్ళని వాడుకుంటాం అనేసి వీళ్ళు విమర్శకు గురి చేస్తున్నారు. దయచేసి ప్రభువులుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ దుర్బలునికి అంటే దిక్కు లేదు, పుట్టి కుంటివాడు, ఎవరొకళ్ళు వచ్చి మోసుకువెళ్తే తప్ప, మోసుకెళ్తే ఎవరొకళ్ళు వేసే ఆ పైసల మీద, దాన ధర్మాల మీద ఆధారపడి బ్రతకటమే తప్ప అతనికి మరొక దారి లేదు. దుర్బలుడు తనకు తాను ఏమీ చేసుకోలేదు. ఇలాంటి వాళ్ళకి ఉపకారం చేశారంటే ఇది మామూలు ఉపకారమా? ఇది ఆత్మ సంబంధించిన ఐశ్వర్యం మాత్రమే. పిల్లరా, వీళ్ళు ధరించుకున్న దైవిక బల ప్రభావాలు మాత్రమే ఈ ఉపకారం చేయగలవు. దేవుని ఆత్మ మాత్రమే ఉపకారం చేయగలదు. దేవుడు మాత్రమే చేయగలడు. ఈ మనస్సు కలిగిన వాళ్ళే చేయగలరు. అపోస్తులు కూడా ఇదే మనసు కలిగి ఉన్నారు కనుక కనుక మీరు విమర్శించున్నారు. 10వ వచనం చూడండి, మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏమనగా, మీరు సిలువేసినట్టు మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడని యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచున్నాడు. నజరేయుడైన యేసు నామములో ఈ శక్తి దాగింది. ఒకసారి స్తుతులు చెల్లిద్దామా? హల్లెలూయా. నజరేయుడైన యేసు నామం. ప్రియ తల్లి, ప్రియ సోదరుడా, ఈరోజు నజరేయుడైన యేసు ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఇంకా నువ్వు పాపములో నిలుచున్నావా? ఈరోజు బయటికి రమ్మని ప్రభు ఆహ్వానిస్తున్నాడు. ఆయన ఇంకా కృపా సింహాసనం మీదే ఉన్నాడు. ఆయన న్యాయ సింహాసనం మీద వెళితే ఆయన రాజ్యము శాశ్వతమైనది. ఆయన రెండవసారి రాజుగా ప్రభువుగా రాబోతున్నాడు. మొదటిసారి ఆయన పాపుల రక్షకుడిగా వచ్చాడు. పిల్లరా, ఆయన మళ్ళీ రెండవసారి వచ్చినప్పుడు ప్రభావమును ధరించి రాబోతున్నాడు ఈ లోకంలోనికి. ఆయన యోధా గోత్రపు సింహముగా రాబోతున్నాడు. అప్పుడు నువ్వు వేడుకున్న ప్రయోజనం లేదు. దయచేసి ఇప్పుడే రమ్మని ప్రేమతో, ప్రభు యొద్దకు రమ్మని ప్రేమతో పిలుస్తున్నాడు. నేను కూడా ఆహ్వానిస్తున్నాను. 11వ వచనంలో చూడండి, ఇల్లు కట్టువారని మీరు తృణీకరించిన రాయి ఆయనే. ఈనాడు ఎంతో మంది యేసు ప్రభువును తృణీకరిస్తున్నారు, లక్ష్య పెట్టట్లేదు. నువ్వు తృణీకరిస్తున్నటువంటి ఆ యేసు ప్రభు నామములోనే ఈ అద్భుతాలు జరుగుతున్నాయి. యేసు నామములోనే ఈ గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఆ రాయి మూలకు తలరాయి ఆయను. అవును, ఎందుకంటే కనుక ఇంక మార్గములే, ఈ నామమునే నీకు పాపక్షమాపణ, ఈ నామమునే ఆత్మరక్షణ, ఈ నామమునే ఇంత ప్రభావంతో గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. పిల్లరా, ప్రభువులుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. అందుకే 12వ వచనంలో, మరి ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామమునే మనం రక్షణ పొందవలను, కానీ ఆకాశము కింద మనుషులు ఇవ్వండి మరి ఏ నామమున రక్షణ పొందలేము అని చెప్పారు. అవును ప్రియ తల్లి, ప్రియ సోదరుడా, ఈ నామంలో మాత్రమే మనం రక్షణ పొందగలం. అవును, మరొకసారి పేతురయ్య గారు ఐనియా అని ఒక ఆయన దగ్గరికి వెళ్ళారట. 9వ అధ్యాయం రండి, అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము. ఈయన పక్షవాతంతో పడి ఉన్నాడు. ఐనియా ఈయన పేరు. ప్రభువులుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. 9వ అధ్యాయము 34-35 వచనాలు చదువుతారు. పేతురు, ఐనియా
యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుచుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకొనమని అతనితో చెప్పగా వెంటనే అతడు లేచెను. లుద్దాలోను సారోన్లోను కాపురం ఉన్న వారు అందరూ అతను చూసి ప్రభువు తట్టు తిరిగిరి. చూడండి, ఇక్కడ కానీ ఇందాక కానీ మనం చూస్తే ఈ పేతురయ్య గారు, ఈ యోహాను పేతురు గారు కానీ, ఈ పేతురయ్య గారు కానీ ఎక్కడ ప్రార్థన చేసినట్టు లేదు. పేతురు అయినయా అంటాడు, అంతే, ప్రార్థన చేయలేదు అసలు. యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుచున్నాడు, నువ్వు లేచి నీ పరుపు నువ్వే పరుచుకున్నామని అతనితో చెప్పగా, ప్రార్థన చేయగా కాదు, చెప్పగా, ఆజ్ఞాపించగా. ప్రియతల్లి, ప్రియ సోదరుడా, యేసు నామము ఎంత ప్రభావము గల నామం. ఆయన ప్రభావమును ధరించుకున్నాడు వస్త్రములాగా. ఇంతవరకు ఈ ప్రపంచ చరిత్రలో ఇంత గొప్ప ప్రభావాన్ని, ఇన్ని వ్యాధులను నోటి మాటలో సెలవిస్తే, యేసు నామంలో సెలవిస్తూ స్వస్థపరచబడి, పిల్లరా, యేసు నామంలో దెయ్యాలు పారిపోయి, యేసు నామంలో పక్షవాయువు గల వాళ్ళు స్వస్థత పొందుకుంటున్నారు. పిల్లరా, మరి ఇంత ప్రభావముతో ఇంత గొప్ప ఆధ్యాత్మిక ఐశ్వర్యాన్ని కలిగిన వారు ఈ లోకంలో ఎవరు లేరంటే లేరుగాక. ఈరోజు ఇలాంటి ఐశ్వర్యాన్ని ఇవ్వటానికి ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళదామా? ప్రభువుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ లేఖనాల్లో మరి ఈ 9వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయనను స్వస్థపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ప్రార్థన చేసినట్టుగా కూడా ఎక్కడ కనపడతలేదు మనకి. ఆనాటి అపోస్తలులు ఇంత గొప్ప ప్రభావాన్ని, ఐశ్వర్యాన్ని కలిగిన వారిగా మనకు కనిపిస్తున్నారు. అంతేకాదు, అపోస్తలుడు పౌలు గారు కూడా ఇలాంటి అద్భుతమైనటువంటి ప్రభావాన్ని కలిగిన వాడిగా కనిపిస్తున్నాడు. రండి, పౌలు గారిని కూడా మీకు చూపిస్తాను. అపోస్తలులు రాసిన కార్యాలు 19వ అధ్యాయం 11-12 వచనాలు చదువుకుందాం. చూడండి. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. ఏంటండి? విశేషమైన గొప్ప అద్భుతాలు, లెక్కలేని అద్భుతాలు, విశేషమైన అద్భుతములు చేయించెను. అతని శరీరము తగిలిన చేతిగుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగముల వారిని విడిచిన. ఎంత ఆత్మీయ సంపదలతో కప్పబడి ఉన్నాడు పౌలు గారు. ఎంత గొప్ప విషయం! ఈయన ముట్టుకుంటే స్వస్థత, నీడబడితే స్వస్థత, చేతులు మాటలు పట్టుకెళ్ళి అలా ముట్టించి పట్టుకొచ్చి పెట్టుకుంటే స్వస్థత. విశేషమైన అద్భుతములు, ఎంత గొప్ప ప్రభావాన్ని పిల్లరా దేవుడు ధరించడమే కాకుండా తన భక్తులకి ఆయన ధరింపజేశాడు. కారణం పిల్లరా, అపోస్తలుడు పౌలు, ఇందాక మీకు చెప్పాను ఫిలిప్పీల పత్రికలో, తను ఉపేక్షించుకోవడం కాకుండా, తన సిలువను ఎత్తుకోవడమే కాకుండా, తన కలిగినది నష్టముగా ఎంచుకోవడమే కాకుండా దాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఆత్మీయ సంపదలు పోగు చేసుకుంటాం గాను భౌతికమైన వాటిని పెంటతో సమానంగా ఎంచుకుని రిక్తుడిగా ప్రభు హస్తాల్లోకి వెళ్ళిపోయాడు. తత్ఫలితంగా ఆత్మీయ సంపదలు, ఆత్మీయ బలము, ఆత్మీయ ఐశ్వర్యము, ప్రభావముతో ఈయన నింపబడిన వాడిగా ఉన్నాడు ఇక్కడ. అందుకనే ఎక్కడ నిలబడితే అక్కడ, ఎక్కడ తగిలితే అక్కడ, ఎక్కడ నిలబడితే అక్కడ. చూడండి, అప్పుడు ఏం జరిగిందో చూడండి. రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దెయ్యములు కూడా వదిలిపోయాను. అప్పుడు దేశ సంచారులను ఇదంతా చూశారట కొంతమంది. పిల్లరా, ఈనాడు చాలా మంది ఏముంది ఇందులో అనుకుంటారు. కాసేపు కూర్చోబెట్టి కళ్ళు మూసుకుని బోళ్ళు ఖర్చులు పెట్టించి అందులో ములుగు ఇందులో ములుగు అని వస్త్రాలు మార్చి ఇది చేసి అది చేసి బాగా ఖర్చు పెట్టిస్తే అప్పుడు అబ్బాయ ఇప్పుడు మొత్తం అంతా వదిలిపోయింది అనుకుంటారు. సింపుల్గా ఆ మహాదేవుని నామంలో చిన్న ప్రార్థన ద్వారా ఆశీర్వాదాలు ఇస్తానంటే ఎవరు నమ్మలేని బలహీనుల కింద ఉంటున్నారు. చూడండి పిల్లరా, ప్రభువులుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసు నామములో ఆజ్ఞాపిస్తామన్నారంటే పెద్ద ప్రార్థన కూడా చేయలేదు ఇక్కడ. దేవుడు ఎన్ని అద్భుతాలు, ఎంత గొప్ప ప్రభావముతో అక్కడ దేవుని నామం గణపరచబడుతుంది పిల్లరా. అయితే ఇలాగ మేము కూడా చేద్దాం అనుకున్నారంట కొంతమంది డూప్లికేట్ వర్కర్స్ అన్నమాట. చూడండి, వీళ్ళేం చేశారో 13 నుంచి చదువుకుందాం. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులైన కొందరు యూదులను పౌలు ప్రకటించి యేసుతోడు మిమ్మల్ని ఉచాటన చేస్తున్నానన్న మాట చెప్పి
దెయ్యములు పట్టిన వారి మీద ప్రభు అయిన యేసు నామమున ఉచ్చరించుటకు పూనుకొనిరి. అందరూ పూనుకుంటే సరిపోద్దా? యేసు నామములు అందరూ ఆజ్ఞాపిస్తే కుదురుతుందా? లేదా? ఎందుకంటే వీళ్ళు లోకముతో నింపబడిన వారు, లోకపు ఇచ్చలతో నింపబడిన వారు, పాపములో నింపబడిన వారు, ఇంకా పరిశుద్ధులే కాలేని వారు, ప్రభుకే చోటు ఇవ్వలేని వారు. యూదుడైన స్కెవయును ఒక ప్రధాన యాజకుని కుమారులను 7 అలాగూ చేయుచుండిరి. అందుకు ఆ దయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరని అడుగుగా ఆ దెయ్యం పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిని ఇద్దరిని లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇద్దరి నుండి పారిపోయేది. ఎంత భయంకరం! ప్రియ తల్లి, ప్రియ సోదరుడా, ఈ మహాదేవుని దగ్గర మనం నటన పనిచేయదు. అంతరంగములో నుంచి రావాలి మార్పు. నీ అంతరంగము దేవునికి దూరంగా ఉండి లోకంతో నింపబడి, లోకాచారాలతో నింపబడి, ఇక్కడేమో దేవుని దగ్గర నేను భక్తి చేస్తున్నాను అంటే సరిపోదండి. కాసేపు పరిశుద్ధ గ్రంథం పట్టుకుంటే చాలు. నీ అంతరంగం మార్చుకోవాలి. ప్రభువుకి నీ హృదయ సింహాసనం మీద చోటివ్వాలి. పశ్చాత్తాపడి పిల్లరా, నీ జన్మకర్మ పాపాలు ఆయన రక్తదారులో కడుక్కోవాలి. నిన్ను నువ్వు రిక్తుడిగా చేసుకోవాలి. ఇందాక చెప్పాను మీకు, అపోస్తులు సమస్తమును విడిచిపెట్టి ప్రభువును వెంబడించారు. ఏ నష్టమైనా పర్వాలేదు, మేము ప్రభువును వెంబడిస్తాం, కానీ నష్టం పెట్టుకుంటాం అనుకున్నా ఏదైనా పర్లేదు, వదులుకుంటాం. పెంటతో సమానముగా అస్సలు దానికి విలువ అసహించుకుని దూరంగా పారిపోయి వస్తాం. నీ అందుకే నిన్ను హత్తుకుని నిన్ను వెంబడిస్తాం. పిల్లరా, ఇలాంటి మంచి తీర్మానం చేసుకున్న మరి బిడ్డలను దేవుడు విడిచిపెడతాడా? పిల్లరా, ఇలాంటి బిడ్డలకి ఆత్మీయ వరములు ఇస్తాడు. వెళ్ళకట్టలేని ఆధ్యాత్మిక వరములు, ఆత్మీయ సంపదలు, ఆత్మీయతలో ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. వీళ్ళు అనేక మందిని ఆత్మీయ ఐశ్వర్యవంతులుగా చేయగలిగిన భాగ్యవంతులుగా దేవుడు నిలబెట్టి ఆయన రాజ్యాప్తులు వాడుకుంటాడు. మరి ఈరోజు నువ్వు అలాగను వాడబోట్టుకు ఇష్టపడుతున్న బిడ్డగా ఉన్నావా? ప్రభు రమ్మని ఆహ్వానిస్తున్నాడు. నీ సిలువను ఎత్తుకుని నిన్ను ఉపేక్షించుకున్నాను వెంబడించమని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. పిల్లరా, ఇంకా కొంచెం కిందకి వెళదాం రండి, మీకు జ్ఞాపకం చేస్తాను. 16 నుంచి 16 చదివేసుకున్నాం కదా, 20 వచనం నుంచి చదువుకుందాం రండి. ఎంత ప్రభావముతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించెను. ఎంత ప్రభావముతో! ఇక్కడ మాంత్రికులు అందరూ తమ తమ పుస్తకాలు తీసుకొచ్చి కాల్చేశారటండి. వాటి లెక్కలు చూస్తే కొన్ని కోట్లు అయ్యిందటండి. కొన్ని కోట్లు. ఇప్పుడు లెక్కల ప్రకారం కోట్లు దాటిపోయి ఉంటుంది. పిల్లరా, అంత విలువైనటువంటి వామయాన్ని తగలబెట్టారు. మరి ఎవరు కూడా ఇది శాపగ్రస్తమైన దాని కిందకి వెళ్ళకూడదు. పిల్లరా, అందరూ దాని నుంచి బయటికి రావాలి అని తగలబెట్టారట. అవును పిల్లరా, ప్రభువులుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. నిజముగా నువ్వు ప్రభు వైపు తిరిగినటువంటి అంతరంగంలో నిజమైన మార్పు వచ్చి ప్రభు వైపు తిరిగితే ప్రభువులో నుంచి అంట ఆయనలో ఉన్న ప్రభావము బయటికి వెళ్తుందట. పిల్లరా, చూడండి, మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయం 27 నుంచి చదువుకుందాం. చూడండి, ఈవిడి కలిగి ఉన్నంతసేపు ఎలా తిరిగిందంటే, చేతిలో కొంచెం డబ్బున్నంతసేపును డాక్టర్లు ఏమంటా తిరిగింది, హాస్పిటల్ ఏమంటా తిరిగింది, డాక్టర్లు మార్చింది, హాస్పిటల్ మార్చింది, కలిగిందంతా పోగొట్టుకుంది, ఉన్న ఆరోగ్యం పోయింది, మిక్కిలి వ్యసన పడింది. 27 నుంచి ఆమె చివరికి దిక్కు లేని దౌర్భాగ్యురాలుగా మిగిలిపోయింది, అభాగ్యురాలుగా మిగిలిపోయింది, దుర్బలురాలుగా మిగిలిపోయింది. ఇందాక దుర్బలునికి అన్నాడు. అవును, ఇంక ఏ సహాయ సహకారాలు లేని దిక్కుమాలిన స్థితికి వచ్చేసి యేసును గురించి మాత్రం విందంటండి. ఆమె యేసును గురించి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుతును అనుకుని. అవును పిల్లరా, అన్నీ కలిగి ఉన్నప్పుడు మనసులో యేసు గుర్తుకు రాదు. అన్ని దారులు మూసుకుపోయాక ప్రజలకి ఇంకే దారి లేదు, యేసు మాత్రమే. ఆమె యేసును గురించి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుతును అనుకుని జన సమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టిన కనుక తన శరీరములోని
ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళని తనలో తాను గ్రహించి జన సమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినది ఎవరని అడుగుగా, నా వస్త్రములు ముట్టింది ఎవరని. ప్రీతల్లి, ప్రియ సోదరుడా, మామూలుగా మీద పడి ముట్టుకుంటే ప్రభావం బయటికి రాదు, కానీ ఏ దిక్కు రాదు. దిక్కు నీవే ప్రభు అని హృదయాంతరంగములో నిజమైన తీర్మానం చేసుకుని ప్రభు వైపు నువ్వు తిరిగితే దీన్నే పూర్ణ మనసుతో తిరగటం అంటారు. పిల్లరా, ఇలాగును తిరిగిందేమో దేవుళ్ళ నుంచి ఏమొచ్చిందంటే బయటికి ప్రభావం బయటకు వచ్చేస్తుంది. ఆయన ప్రభావమును ధరించుకున్నవాడు. ఈ ప్రభావం ఎవరికి ఉపయోగపడినది కాదు, ఇది అందరికి ఉపయోగపడుతుంది. కాకపోతే ఈ ప్రభావం పొందుకునే విధానం నీ హృదయపూర్వకంగా ప్రభు వైపు నువ్వు తిరగాలి, దేవుని వైపు, పెదాలతో కాదు. పులరా, ఏదో మనం ఈయన కూడా ఒక రాయేద్దాము అన్నట్టు కాదు. నిన్ను నువ్వు రిక్తుడిగా చేసుకోవాలి, ఖాళీ చేసుకోవాలి. ఏ దిక్కు లేదని సంపూర్ణంగా ప్రభు వైపు తిరిగిన బిడ్డవైన ఉండాలి. అలాగును తిరిగిందేమో ఆయన నుంచి ఏమొచ్చింది బయటికి? ప్రభావం బయలుదేరింది. అసలు ఆయన ధరించుకున్న ప్రభావం ఎలాంటిదంటే అందరినీ స్వస్థపరిచే ప్రభావం. లూకా రాసిన సువార్త 2 చూపిస్తాం, 6వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. లూకా రాసిన సువార్త. ప్రభావం ఆయనలో నుండి బయలుదేరి కొందరిని కాదండి, అందరినీ. మరి ఈరోజు ఆయన ప్రభావం బయలుదేరడానికి సిద్ధముగా ఉంది పిల్లరా. అయితే ఆ ప్రభావం పొందుకుంటాకి నువ్వు సిద్ధముగా ఉన్నావా? ఈ దుర్బలురాలులాగా నాకు ఇంకే దిక్కు లేదు, దిక్కు నువ్వు తప్ప అని సంపూర్తిగా ప్రభు వైపు తిరిగిన బిడ్డగా ఉన్నావా? పిల్లరా, ప్రభు బిడ్డగా మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం ఇంకా ఆ దారి ఈ దారి అటు ఇటు పరుగులు పెడితే ప్రభువులో నుంచి నీకేమీ రాదు. ఈరోజు ఇంకే దారి లేదని సంపూర్ణంగా ప్రభు మీద తీర్మానం చేసుకుని ఆయన వైపు నువ్వు తిరగలిగితే ప్రభువు ఏ దిక్కు లేని నిన్ను, దౌర్భాగ్య స్థితిలో నిలబడిన నిన్ను, దిక్కులేని స్థితిలో ఉన్న నిన్ను ప్రభు దర్శించడానికి తనలో ఉన్న ప్రభావం ద్వారా నిన్ను ముట్టి స్వస్థపరచడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. తన ఆధ్యాత్మిక సంపదలు నీకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. పిల్లరా, ఈరోజు అట్టి ప్రభుకి హృదయంలో చోటిమ్మని ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నేను ముగిస్తున్నాను. అట్టి ప్రభుకి మనం చోటిద్దాం. మనం ఉన్న పాటున మనం రిక్తులుగా చేసుకుందాం. రిక్తులుగా చేసుకుని పిల్లరా, మనం తాను ఉపేక్షించుకుని తన సిలువుని ఎత్తుకుని ప్రభువుని వెంబడిద్దాం. ప్రభువులో ఉన్నటువంటి గొప్ప ఆధ్యాత్మిక సంపదలు, ఐశ్వర్యములు మనం పొందుకుని ప్రభు రాజ్యాప్తిలో ఒక ఆశీర్వాదకరమైన మంచి పనిముట్టుగా వాడబడదాం. అట్టి కృప ప్రభు మనకిచ్చి దేవుడు దీవించునుగాక. ఆమేన్. మోకరిద్దాం. 1-2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ప్రభువా,